ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ఇప్పటికీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైన ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఇక ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన తగిన చర్యలు, ధాన్యం కొనుగోలు, రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేబినెట్ సమావేశంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఎప్పటి నుండో ఇటు ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత దేశం ఇక్కడ రాష్ట్రం యొక్క అన్ని వాటిపై కూడా కీలకంగా దృష్టి సారిస్తామంటూ రేవంత్ చెప్పారు. అయితే ఇప్పుడు కేబినెట్ సమావేశం కూడా ముగిసింది కాబట్టి కేబినెట్ సమావేశంలో ఎటువంటి వాటిపై ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది సాదిక్? సత్తాజ్, పార్లమెంటు ఎన్నికల తర్వాత మొదటిసారిగా క్యాబినెట్ సమావేశం జరపడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈసీ నుంచి వెళ్ళి కొత్త షరతుతో కూడినటువంటి క్యాబినెట్ సమావేశం కావడంతో ఫుల్ ఫ్లెడ్జ్గా కాలేదు. కానీ టాప్ ప్రియారిటీగా ఉన్నటువంటి 4 అంశాల ఎజెండాగా క్యాబినెట్ దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. ఇందులో ప్రధానంగా వచ్చే ఖరీఫ్ సీజన్ గాను రైతులకు అందించాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ కూడా సకాలంలో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా దానికి సంబంధించినటువంటి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పైన కూడా క్యాబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించడం జరిగింది. రైతులకు అందరికీ కూడా మేలైనటువంటి విత్తనాలకు సరఫరా చేయాలి. అదేవిధంగా రైతులు పండించినటువంటి పంట ప్రభుత్వమే కొనుగోలు చేసి తద్వారా మళ్ళీ రేషన్ షాపులకు విక్రయించేటువంటి అంశాలపై కూడా పరిశీలించాలని కూడా క్యాబినెట్ సమావేశంలో మంత్రులు అభిప్రాయపడడం జరిగింది. దాని ద్వారా రైతులు అందరూ కూడా లాభాన్ని చేకూర్చే అవుతారు. అటువంటి పంటలన్నింటినీ కూడా పండించే విధంగా ప్లాన్ చేసుకోవాలి. సన్న బియ్యాన్ని ఎక్కువగా పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలి. అదేవిధంగా పప్పు ధాన్యాలు తదితరమైన పంటలు కూడా ప్రోత్సహించాలని కూడా క్యాబినెట్ నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే రైతు సంక్షోభంలో రైతుకు మేలైనటువంటి ఆర్థిక వనరులు వచ్చే విధంగా ఈ యొక్క ప్లాన్ ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఖరీఫ్ యాక్షన్ ప్లాను మార్కెట్ విలువ ఆధారంగా పంటలకు సంబంధించిన సాగు చేయాలి. అందుకు అనుగుణంగా రైతులకు ప్రోత్సహించాలని కూడా ఒకటి. ఆ తర్వాత ఈ వచ్చే నెల నుంచి కూడా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సో ఈ అకాడమిక్ ఇయర్లో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా పిల్లలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటుగా యూనిఫామ్ కూడా పూర్తి స్థాయిలో కూడా సకాలంలో అందజేయాలి. అదేవిధంగా హాస్టల్లో సన్నబియ్యం కూడా ఉండాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో అంటే పాఠశాల ప్రారంభమైన నాటి వరకే ఈ యొక్క యూనిఫామ్స్ కానీ లేకపోతే ఇతరత్ర మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా తాజాగా అందుతున్న సమాచారం. ఇక దీంతో పాటుగా మరొక ముఖ్య అంశం చూసినట్లయితే మనకు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జూన్ 2వ తారీఖు నుంచి కూడా ప్రారంభం కాబోతుంది. 10 ఏళ్ళ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా మరోసారిని కూడా ఈసీని కలిసే అవకాశం అయితే ఉంది. మంత్రివర్గం అంటే ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులందరూ కూడా ఈసీని కలిసి సెలబ్రేషన్స్కు అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసే అవకాశం అయితే తాజాగా అందుతున్న సమాచారం. ఈ పూర్తి వివరాలని కూడా మరి కాసేపట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీరాబాబు ఇద్దరు కూడా క్యాబినెట్లో జరిగినటువంటి ముఖ్య అంశాలపైన కూడా బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. అయితే ఒక 4 అంశాలు దీనిలో మాత్రం పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ఒకటి విద్య పైన, మరోవైపు ఖరీఫ్ సంబంధించిన సీజను, అదేవిధంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు, దీంతో పాటుగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేస్తున్నారు. సో ఇటీవల కొంత తడిసిన ధాన్యం కూడా ఉన్న నేపథ్యంలో ఎంఎస్పీ ధరకే ప్రభుత్వం కొనాలని కూడా నిర్ణయించిన ధరలో ఎంఎస్పీ ధరకే ధాన్యం కొనుగోలు ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంతవరకు కూడా కళ్ళల్లో ఉంది, ఇంకా మార్కెట్లో ఎంత ఉంది, రైతుల దగ్గర ఇంకా ఎంత ఉందనిపైన పూర్తి స్థాయిలో వివరాలు చేసుకొని ఈ నెలాఖరుగల పూర్తి స్థాయిలో కూడా వరి కొనుగోలు ద్వారా చేయాలి. వెంటనే వారికి రైతాంగానికి ఆదుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా క్యాబినెట్ అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. సో సత్తాజ్ 4 గంటల పాటు జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకమైన అంశాలపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. కొన్ని విధానపరమైనటువంటి అంశాలపై చర్చించాల్సి ఉండే కానీ ఈసీ మాత్రం వాటికి నిరాకరించడం జరిగింది. రైతు రుణమాఫీ, అదేవిధంగా హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ సంబంధించిన విషయాలు కాకుండా మిగతా అంశాలన్నింటిపైన కూడా చర్చించాలని కూడా ఈసీ నిర్దేశించిన నేపథ్యంలో, ఎందుకంటే 9వ 10వ షెడ్యూల్ ఉంది. జూన్ 2వ తారీఖు వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కూడా దాని యొక్క కాల పరిమితి ముగుస్తున్న నేపథ్యంలో దానిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. అయితే ఇది విధానపరమైన నిర్ణయం కనుక కామన్ క్యాపిటల్ పైన క్యాబినెట్లో
చర్చించలేదు. దీంతో పాటుగా మనకు 2 లక్షల రుణమాఫీ కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రైతాంగానికి ఆగస్టు 15 తారీఖు వరకు కూడా 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన ధర్మంలో దానికి నిధుల సమీకరణ కోసం రైతు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి తద్వారా నిధుల సమీకరణ చేసుకుని రైతాంగాన్ని ఆదుకునే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోవాల్సిన అవసరం ఉండే. గతంలో మామూలుగా అయితే శనివారం 18 తారీఖు రోజే కేబినెట్ సమావేశం ఉండేది. దీనికి ఈ యొక్క విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది కనుక ఈసీ పర్మిషన్ కోసం అంటే ఈసీ పర్మిషన్ కొన్ని ఆంక్షలు విధిస్తూ కూడా కేబినెట్ నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడిన నేపథ్యంలో ఈ 2 పోస్ట్పోన్ చేసింది. మిగతా అనేక అంశాలు కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పిల్లర్ల కుంగివేత మేడిగడ్డ దగ్గర జరిగినటువంటి ప్రమాదం పైన కూడా ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు మధ్యంతర రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. దానిపైన కూడా కేబినెట్లో మంత్రివర్గానికి అందరికీ కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి చారా ప్రాజెక్టు మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తే బాగుంటుంది, అందుకోసం నిపుణుల కమిటీ వేయాలా వద్దా, ఇంకా ఎటువంటి తీసుకోవాలి, ఎందుకంటే వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో నీరుని ఎత్తిపోవడానికి ఏమైనా అవకాశం ఉందా అన్న పైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు పూర్తి స్థాయిలో కేబినెట్లో జరిగినట్టు విశేషాలన్నింటిపైన కూడా మీడియాకు వివరించనున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.